హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. ఈరోజు తమ్నేల్ చూసే ఉంటారు. ఎటు వెళ్తున్నామంటే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తున్నాము. అక్కడ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ది అన్నది. సో మీరు ఆ వ్లాగ్ మొత్తం చూసేయండి, మీకు మంచి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చలో లెట్స్ సీ ద వీడియో. కొంచెం కార్ క్లీన్ చేసినాము. ఇగో ఈడే క్లీన్ చేసిందా రే? చెప్పరా రే. సరే సరే, ఇగో నీ పేరు చెప్పరా. హాయ్ గైస్, నా పేరు సంజయ్. నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా సంస్కృతి కాలేజ్. ఇప్పుడు ఎటు పోతున్నాం రా? ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతున్నాం గైస్. దేనికి? ఏదో కట్అవుట్ వేయాలంట గైస్. కట్అవుట్ నువ్వు వేసావా? వేసే బ్యాండ్ తెప్పిస్తారంట గైస్. పోలీస్ జెర్సీ ఎగిరేసిందా? ఈ దేనికొస్తుండో కూడా తెలియదు. సో ముందు చూద్దాము. ఇంకా రాజ్ కిరణ్ గారు మట్టిన్ గారు వస్తారు. అలా ఇద్దరిని కూడా పిక్ చేసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళిపోదాం. ఏమంటారా? నవ్వరా ఒకసారి. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి? వద్దురా నవ్వాకరా ప్లీజ్. సో అది సంగతి. ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇప్పుడు రాజ్ కిరణ్ గారిని మట్టిన్ గారిని పిక్ చేసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి, మనం ఆర్టీసీ క్రాస్ రోడ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నది బర్త్డేకి ఇంకా 1 month ఉంది. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. దానికి వెళ్తున్నాము. ఆడ కట్అవుట్ ఒకటి వేయించినాము. సో అది కూడా చూపిస్తాను. లెట్స్ సీ ద వీడియో. ఇక తమ్ముళ్ళు ఎట్లా వెయిట్ చేస్తారో బయట చూపి. అగో ఎట్లా వెయిట్ చేస్తారో చూడండి. అసలు దెబ్బకి వెళ్ళిపోయారు లోపలికి. అది సంగతి. మెల్ల చూసాగో వస్తురు కారు ఎక్కుతురు. ఇప్పుడు ½ hour పడుతుంది వెళ్ళడానికి. సో అది సంగతి. మా భయ్య ఏమో సైలెంట్ కూర్చొని ఇది ఆలోచిస్తుండు. అన్న రాసుకున్నా నా ఒక స్మైల్ ఇవా. అరే మట్టి నేను వేసుకుంటే అయిపోతుంది వీడియో. మట్టిని కానీ ఇప్పుడు మట్టిని కానీ నన్ను వేసుకుని అనుకో, నేను డబ్బాలు వేసుకుంటారా? నువ్వు ఏడా దింపిరా, నేను నడుచుకుంటూ పోతా. అరే పోరా, ఇంటికి పోతావా? ఆపాలా? నేను నడుచుకుంటే ఎట్లయినా పోతా. అరే నడుచుకుంటేనే వాళ్ళ మళ్ళా నడుచుకుంటేనే పోతా. నీకు తెలియదు. నాకు అది తెలుసు. మరి ఆంటీ రేసింగ్ పెట్టుకుంటుంది నీతో, అది చూసుకో. ఆంటీ రేస్ పెడుతుంది నీతో, ఫస్ట్ అది చూసుకో. ఆంటీలు రేస్లో పెట్టుకుంటారు. అరే నీకు తెలుగు రాకపోతే తెలుగు మాట్లాడకరా ప్లీజ్. నీ आता बड़े भाई क्या करना बोलो, अब सिखा रहे तुम नहीं सिखा रहे, क्या करना बोलो. అరే వీడియో ఆనందాన్ని ఎందుకు ఇట్లా ఇస్తున్నాడు? కథలు పడుతుంది కదా. मेरे से बात नहीं कर सकते यार तुम, बच्चे हैं तुम. ఇప్పుడైతే ఫుల్ ఎనర్జీ 1000% ఉంది ఎనర్జీ అని. కారణా కానీ చెప్పి వేసిన అవుతున్నాయి. ఇట్లా పోవాలరా. సరే కానీ సో మార్టిన్ భాయ్ చెప్పు. మార్టిన్ భాయ్ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు? ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్. ఎట్లున్నాయి మార్టిన్ భాయ్? చదవాలని లేదు ఎవరితో అన్నారా? గౌతమ్ గారితో అన్నారంటరా బీటెక్ అన్న, బీటెక్ చదవాలని లేదన్నా, కానీ ఫారెన్ పోయి మాస్టర్ చేయాలని అన్నమాట. ఆడు చెప్పింది చూడరా, ఏం నవ్వుకున్నాము. తరుణ్ పురాణం మేమల్లే. తరుణ్ పురాణం కాదు, గౌతమ్ గారు చెప్పిండు మనం కరెక్ట్ 1 week బ్యాక్. అరే ఎందుకురా? అరే బీటెక్ ఎందుకు చదువుతున్నావు? మెకానికల్ ఇంజనీరింగ్. నేనే కూడా అదంతా లైట్ అది ఏమంటారా? అరే మటిన్ భాయ్ ఏమ్రా బొట్టు లెక్క పింపుల్ అట్లా వచ్చింది? అగో మటిన్ భాయ్ కైకోసా నజరా దలాల్ రే. ఏమో మాట్లాడి చైనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడి మావాడు. అరే అందుకనే వీక్ మొత్తము చికెన్ తినకూడదురా. చికెన్ తింటాలే, మటన్ తింటారా? దొరికిందే మోకా అని చెప్పేసి అట్లా తింటే కష్టం కదరా. దొరికింది ముఖం కాదు మా ఇంట్లో. నాన్ వెజ్ ఉంటది. ఏముంటది? నాన్ వెజ్ ఉంటది మా ఇంట్లో. కాట్ రోడ్ ఏందిరా ముఖము.
अच्छा से खाना बना रहा हूँ। సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే దగ్గరికి వచ్చేసినాము. అది బర్త్డే సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ అన్నది. సో మీకు చూపించేస్తాను, చూసేయండి.
అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కదండి. సో ఈ బర్త్డేకి సాంగ్ కూడా రిలీజ్ అవుతున్నారు. సో దేవరా ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ అంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వరకు ఎన్టీఆర్ అనే సినిమా, ఇప్పుడు దాకా వచ్చిన ఎన్టీఆర్ అనే సినిమాలు వేరు. ఈ దేవరాత్రి ఎన్టీఆర్ అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. 2012 నందమూరి నామ సంవత్సరం, 2024 మాత్రం ఎన్టీఆర్ నామ సంవత్సరం. 2024 దేవర నామ సంవత్సరం. రాజమౌళితో సినిమా తీసాక అందరూ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. అది కూడా తిరగ రాసేది మా తారక్ అన్న. తారక్ అన్న దేవర నామ సంవత్సరం. జై తారక్ అన్న. ఎన్ని కోట్ల కలెక్షన్ అవ్వచ్చు? తారక్ అన్న చెప్పాడు టెంపర్తో కాళ్ళని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది తిరుగుతారని. అప్పుడు అదే మాట ఇచ్చాడు, ఇప్పుడు అదే మాట ఇస్తున్నాడు. అక్టోబర్లో దసరాకి అమ్మవారి జాతర జరుగుద్ది. దానికంటే ముందు అక్టోబర్ 15 జైలు రికార్డు బ్రేక్ చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. టీజర్ రికార్డ్ అన్నమాట. మొన్న పుష్పతో కొంచెం బ్రేక్ అయింది అంటున్నారు. ఎలాంటి రికార్డు బ్రేక్ చేయబోతున్నారు? ఉన్న రికార్డులు మొత్తం బద్దలైపోతే గుర్తు పెట్టుకోండి. ఇంకా రిలీజ్ అవుతుంది. ఆ రోజు ఉన్న రికార్డులు, టీజర్ రికార్డులు ఏంటి, సినిమా రికార్డులు ఏంటి, మొదట్లో ఆ స్వామితోనే రికార్డులన్నీ బద్దలు పడతాము. సినిమా దాకా అవసరం లేదు. అన్నయ్య బర్త్డే రోజే అన్ని రికార్డులు బద్దలైతే అన్నకి తోడుగా ఉంటాం, అండగా ఉంటాం, నీడగా ఉంటాం. అన్నయ్య జోలికి వచ్చే మనం పండ పెట్టుకోకూడదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే చూసి ఉంటారు వీడియో. ఎట్లా అనిపించిందో? ఎన్టీఆర్ అన్న బర్త్డే అంటే మినిమం ఉంటుంది అడ్వాన్స్ సెలబ్రేషన్. సరే ఎప్పుడు ఎట్లుందో? సూపర్. అది సంగతి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకా కంటెంట్ వ్లాగ్స్ అన్నీ చాలా వస్తాయి. చెప్పరా రే సంజయ్? చాలా వస్తాయి. చెప్పరా ఇంకోటి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. టు తెలుగు బ్లాగర్ మనీష్. తెలుగు బ్లాగర్ ఓకే, చలో రైట్, బాయ్ బాయ్.